ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియోని మీ దగ్గరకు తీసుకొస్తూ ఉన్నాను. ఏం సందేశం వచ్చింది అంటే కనుక, బిడ్డ, ఈ వీడియో నీ దగ్గరకు వచ్చింది అంటేనే ఇది యాదృచ్ఛికం కాదన్నమాట. షిరిడి సాయినాథును స్వయంగా నీకు పిలుపు పంపారని అర్థమండి. మీ మనసులో ఉన్న బాధ, మీ కళ్ళల్లో దాచుకున్న కన్నీరు సాయిబాబాకు బాగా తెలుసు. ఈరోజు మీకోసం ఒక పవిత్రమైనటువంటి సందేశం మన సాయిబాబా సన్నిధి ఛానల్ ద్వారా సాయిబాబా వారు మనకు పంపారండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా బాబావారి సందేశాన్ని ఆలకించండి. సందేశం విన్న తర్వాత మీ అభిప్రాయం తప్పకుండా నాకు కామెంట్ రూపంలో ఓం సాయిరామ్ అని కానీ, లేకుంటే బాబావారిపై ఉన్నటువంటి భక్తిని మీరు ఏ రూపంలో తెలియపరచాలి అని అనుకుంటున్నారో ఆ రూపంలో తప్పకుండా ఒక కామెంట్ అయితే రాయండి. మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేను గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేర్లు చదివించి ప్రేయర్ అయితే చేయిస్తానన్నమాట. అలాగే సాయినాథుని సందేశాన్ని ఎంతమంది వింటూ ఉన్నారు, కానీ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం లేదండి. మీరు ఇచ్చే లైకే నాకు ఒక చిన్న మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకొంతమంది సాయి బిడ్డలకు ఈ వీడియోని రీచ్ అవ్వడానికి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే, 7, 11 ఈ రెండింటిలో ఏదైనా ఒక నెంబర్ని తాకమ్మ. మనసులో ఉన్న కోరికను తెలుపుకొని ఈ నెంబర్లో ఏదో ఒక అంకెని తప్పకుండా ఎంచుకో. వాటిపై ఉన్న సందేశాన్ని నీకు తెలియపరుస్తాను అని సాయినాథుడు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరుచుతూ ఉన్నారండి. మీకు నచ్చినటువంటి నెంబర్ని మీరు తప్పకుండా అనుకుని సాయినాథుని సందేశాన్ని తప్పకుండా వినే ప్రయత్నం చేయండి. చాలామంది అండి, ఎంతోమంది నిరాశ చెంది ఉన్నా కూడా మన మెసేజ్ల ద్వారా వాళ్ళకి ఎంతో లబ్ధి కుదిరింది అని మాకు చాలా, అంటే మా జీవితంలో మేము ఇంకా ఈ దెబ్బ నుంచి కోలుకోలేము అనుకున్నటువంటి సమస్యలు కూడా మాకు తీరిపోయేస్తూ మాకు పరిష్కార రూపంలో చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు అని చెప్పి బాబావారికి చెప్తూ ఉన్నారండి. నిజంగా మీరు నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా? మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 అంకెల్లో నీకు నచ్చినటువంటి నీ మనసులో ఉన్న కోరికను తెలుపుకొని ఒక అంకెనైతే తాకమ్మా అని 7 మరియు 11 నెంబర్లు అయితే ఇక్కడ వచ్చాయన్నమాట. మొదటిగా 7 అనే అంకెను తాకిన వారి కోసం సాయినాథుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే కనుక, 7 అనే అంకెను నువ్వు తాకావు కదమ్మా. సాయిబాబా ఉపదేశంలో ప్రధాన పదం శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే ఏంటి? మనసులో భయం లేకుండా, నమ్మకం సందేహం లేకుండా బాబా వారిని ఆశ్రయించడం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే సాయినాథుడు ఉన్నాడు అని అనుకోవడం. అవునా? మరి 7 అనే నెంబర్ను తాకిన నీకు ప్రతి మనిషి జీవితంలో 7 స్థాయిలు ఉంటాయి తల్లి. మన జీవితం మొత్తం 7 స్థాయిల్లో నడుస్తూ ఉంటుంది అంటారు కదా. 1 శరీరము, 2 మనసు, 3 బుద్ధి, 4 ఆలోచన, 5 మాట, 6 క్రియ, 7 ఆత్మ. ఈ 7టిని కూడా బాబావారికి అప్పగిస్తే కనుక నీకు జీవితంలో ఉన్నటువంటి గందరగోళం కూడా మొత్తం తొలగిపోతుందమ్మా. 7 అంటే మన జీవితం మొత్తం ఆత్మతో సహా సాయినాథునికి అప్పగించడం అని అర్థం. 7 అంటే సృష్టిలో సంపూర్ణత కూడా ఉంది. మన చుట్టూ చూస్తే కనుక 7 రోజులు ఒక వారం అవుతుంది. 7 రంగులు కలిపితే ఇంద్రధనస్సు అవుతుంది తల్లి. ఈరోజు హోళీ పండుగ రోజున 7 స్వరాలు సంగీతం, 7 చక్రాలు శరీర శక్తి. 7 అంటే పూర్తి కావడం కదా. 7 అంటే సంపూర్ణత. బాబా ఆశీస్సులతో జీవితం మొత్తం పూర్తి అని అర్థం. 7 ఎంచుకున్న వారు కనుక సాయినాథుని ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటారు. మొదటి అడుగు వేశారు అని అర్థం. మీ మార్గం మొదలైందని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. 7 ఎంచుకోవడం అంటేనే సాయినాథుని దగ్గరికి మొదటి అడుగు వేయడం అని అర్థం. మీరు ఎప్పుడు కూడా నమ్మకాన్ని, శ్రద్ధను, సబూరిని అలవరుచుకోండి. నేను చెప్పేటటువంటి సందేశాన్ని మనస్ఫూర్తిగా ఆలకించిన మీకు ఎటువంటి బాధలు ఏవి అయితే ఉండవన్నమాట. ఎన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి జీవితం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నువ్వు జీవించబోయే జీవితం మరొకలాగా ఉండబోతోంది. నీ కష్టాలను, కన్నీళ్ళను అన్నీ ముగింపు పలకబోతుంది. ఈ సంవత్సరం చివరి మొత్తం కూడా నీ కష్టాలు ఏవి కూడా ఉండవన్నమాట. నేను ఏదైనా సరే కానీ అంటే ఏదైనా ఒకటి అనుకునే లోపు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతగా పోరాడుతూ ఉన్నా కూడా దానికి అర్థం లేకుండా పోతుంది బాబా అని ప్రతిసారి నేను ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని జరగకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువ నిరాశ మిగులుతోంది. అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నావు. చాలా అంటే చాలా కష్టాలను, సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలాగా చేస్తున్నావు.
ఏంటి బాబా ఇది? నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా, మరి ప్రతి క్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలు అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదమ్మా. చూడు తల్లి, ఇది నిజంగా చెప్పాలి అంటే అసలు అపజయం కానే కాదు, నిజమైనటువంటి గెలుపు నీదే. నీవు ధైర్యాన్ని కలిగి ఉండు. కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించి చూడు. మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనని పక్కన పెట్టు. ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా? ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా? ఈ కష్టాలతో నేను ఎప్పుడు కూడా సతమతం అయిపోతున్నాను అంటే, బాబా ఎందుకు అలా చూస్తూ ఉన్నావు? సమాధానం చెప్పకుండా ఎందుకులా నిమ్మలంగా ఉండిపోతున్నావు అని చెప్పి అనుకుంటున్నావు కదమ్మా. పరిష్కారం చూపించడం లేదా? నేను ఎన్ని సమస్యలు ఉన్నా నేను బయటకు తీసుకొచ్చాను. ఒకసారి అవన్నీ నువ్వు గుర్తు చేసుకో. నీకు ఎన్నిసార్లు నేను నీ సమస్యల నుంచి పరిష్కారం చూపించాను. ఏ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నుంచి నిన్ను దాటించేశాను కదా. బాధపడుతూ ఉన్నప్పుడల్లా కూడా నీకు అర్థం కావడం లేదేమో, కానీ ఒక్కసారి ఆలోచించుకుని చూడు. ఒక్కసారి నీ మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా సహాయం చేసి నీ కష్టంలో ఎప్పుడు కూడా నీకు సహాయం అందించలేదా? నీకు ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో నేను నీకు ఎప్పుడు కూడా చెప్పిన ప్రతి మాట ప్రతి క్షణం నీ పనులు చేసి పెట్టలేదా? నీ కష్టాలన్నీ కూడా నువ్వే అనుభవించేసావా? ఈ కష్టాలు నీ నుండి దూరంగా పోయింది నేను ఎప్పుడు కూడా నీకు ఎలాంటి సహాయం అందివ్వలేదని అనుకుంటున్నావు కదూ. ఒక్కసారి ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా ఆలోచించుకో. నీకే అర్థమవుతుంది. ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వేమీ కూడా ఎక్కడా కూడా ఆగిపోలేదు కదా. సమస్యలన్నింటిని కూడా దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు. నేనేమి సహాయం చేయకుండానే నువ్వు ఇప్పటి వరకు అన్ని కష్టాలను జయించేసావా? భగవంతుడు అనేవారు ప్రతి క్షణం కూడా నిన్ను చూస్తూనే ఉంటాడు. ఏ కష్టం పెట్టినా వారు అంటే కష్టం పెట్టిన వారు ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు కూడా అపోహ చెందవద్దు. నువ్వు ఎప్పుడు కూడా అనుమానపు మాటలను వ్యక్తపరచవద్దు. ఈ హోలీ పండుగ రోజున నీకు 7 రంగులు ఇంద్రధనుస్సులాగా నీకు అన్నీ కూడా మంచి జరగటానికే నేను ఎప్పుడు కూడా ఆ పని మీదే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నీ బాబా నీకు ఎన్ని చెప్పినా నీకు అర్థం కావడం లేదు. కానీ నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది ఉంటుంది. దాన్ని సాధించాలని అనేటువంటి ధైర్యం నాకు ఎప్పుడు ఏర్పడుతుంది. ప్రస్తుతానికి నాకు ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప బాబా, నా చుట్టూ ఎవరూ లేరు, నేనే ఒక ధైర్యం, నేనే ఒక శక్తిని అని చెప్పి అనుకుని నీకు ఏ కష్టం సమస్య వచ్చినా నిలబడుతూ ఉండు. భగవంతుడు నిన్ను అన్నీ చూసుకుంటాడని చెప్పి అర్థంతో ఉండు. నీ కష్టాన్ని చూసి తలకిందులు అయిపోతున్నావు, కానీ నువ్వు కష్టాలన్నీ కూడా నీ మీద పడిపోయి ఒక భ్రాంతిలో ఉంటున్నావు. నీకు నువ్వే ఓదార్పుచ్చుకునేటటువంటి ధైర్యం నీకు ఉండాలి. నీకు నువ్వుగా నిలబెట్టుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి. నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటూ ఉంటే మాత్రం నీకు ఎవరూ కూడా సహాయం అనేది చేయలేరు. ఓదార్పు అనేది అసలు ఎవరూ కూడా నీకు ఇవ్వరు. ఈ విషయాన్ని మాత్రం మరచిపోవద్దు. నీ ఒక్కరి వల్ల ఏదైనా సాధ్యమవుతుంది అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకు అని అంటే కనుక నీది ఏదైనా కానీ కష్టమని అనిపిస్తే మాత్రం భగవంతుడు ఉన్నాడని చెప్పి మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నీ ఆలోచనలను సమస్యలను ఒక దారి అనేది తప్పకుండా దొరికే తీరుతుంది. నీ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుంది. ఆ సమయం ఎప్పుడు తప్పకుండా వచ్చింది. ప్రతి క్షణం ఇదిగో అదిగో అని అంటున్నావు, కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు నీ శుభవార్తను వినిపించడం లేదు కదా బాబా. నా జీవితంలో కష్టాలను పూర్తిగా నేను తొలగించినట్లుగా కనిపించడం లేదని చెప్పి అనుకుంటూ ఉన్నావు, కానీ నీ మనసును ఆలోచనలు అదుపులో ఉంచుకుని మరి ఆలోచించి చెప్పు. నీకు ఎప్పుడు కూడా కష్ట సమయం నీ బాబా తోడుగా ఉండి చేయి అందించానా లేదా? నీ ప్రతి కోరిక నెరవేర్చాడు. ఏదో ఒక కోరిక తీరనప్పుడు కాస్త దానికి ఆలస్యమైనప్పుడు నీకు నువ్వుగా ఇలా దుఃఖభరితంలో ఆలోచిస్తూ నిరాశకు గురవడం చాలా తప్పు. అన్నీ కూడా అనుకుంటే అది నీ జీవితం అయిపోదు. ప్రతి క్షణం నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్కటి కూడా అది మధురానుభూతిగా చెందాలి. ఏ సమస్యనైనా సరే కానీ సంతోషంగా ఎదిరించేటటువంటి శక్తి నీలో ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్ళేటటువంటి దారి అంతా కూడా ఒక పూల బాటలాగా నీకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే కానీ నీకు కష్టం అనిపిస్తే ఈ బాబా నీకు అన్ని వేళలా కూడా సహాయం చేస్తూనే ఉంటానన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నా మాటలు నువ్వు గుర్తు తెచ్చుకో. నేను ఎందుకు ఇలా చెప్తూ ఉన్నాను అనేది నీ కష్టాలు అనేవి తప్పకుండా తీరిపోతాయి. తీరుతూనే ఉన్నాయి కూడా. కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా నీతోనే ఉండవు కదా. నీ చుట్టూ ఉన్నవారితో కూడా ఆ కష్టాలు అనేటివి ఉంటూ ఉంటాయి. ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణమే అని నీకు తెలియదా? తెలిసి కూడా మరి దీని గురించి దేనికి అంతలా బాధపడుతూ ఉన్నావు?
ఎవరికైనా సరే కానీ సమానమే, ఏ జీవికైనా సరే కష్ట సుఖాలు తప్పకుండా ఉంటాయని తెలుసు కదా. నువ్వు సుఖపడుతున్నావు అంటే, నువ్వు కష్టపడుతున్నావు అంటే దానికి రెండిటికి కూడా సరైన దారి దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకో. అంతేగాని సమస్యలన్నీ నీకే వచ్చేస్తున్నాయని మాత్రం నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చోవద్దు. అసలు ఎప్పుడు కూడా ఆలోచించనివద్దు. నీ తండ్రి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాడు. ఆనందంగా గడిపి సంతోషంగా నువ్వు ఉండడానికి ప్రతిక్షణం సమయం చూస్తూనే ఉంటాడు. బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది. కనుక దేనినైనా కానీ ఎదురు నిలబడాలి. దేని గురించి కూడా భయపడకూడదు. నీకు నీ జీవితాన్ని అయితే భగవంతుడు ప్రసాదించాడో ఆ జీవితాన్ని సంతృప్తిగా నువ్వు అనుభవించగలగాలి. నీ బాబా నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని సంతృప్తిగా అనుభవించు. ఈ బాబా నీ చెయ్యి పట్టుకున్నప్పుడే నువ్వు తన బిడ్డవని ఎప్పుడో కూడా అనుకున్నాడు. కానీ నువ్వు మాత్రమే ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఉండి ఇలా నీ జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఎవరూ లేరు, ఏ దేవుడు లేరు అని ఒక భ్రాంతిలో బతుకుతూ ఉన్నావు. నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు నిన్ను తినేస్తూ ఉన్నాయి. నీ పూర్తి బాధ్యత భగవంతునికి అర్పించిన తర్వాత కూడా నువ్వు ఇంత ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి అర్థం చెప్పు? భగవంతుని పైన నీకు నమ్మకం లేదనా? లేదంటే భగవంతుడు కేవలం నీకు అవసరాలు తీర్చేటటువంటి ఒక వస్తువులాగా నీకు కనిపిస్తూ ఉన్నాడా? ఇలా కానప్పుడు మరి నువ్వు భగవంతుడిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి అర్థం ఏమిటి? మరి నీవు నా దగ్గరకు వచ్చి బాబా నువ్వు చూస్తున్నావు, నీ కష్టాలను నువ్వు అన్నీ కూడా గమనిస్తున్నావు, ఇటువంటివన్నీ కూడా నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు భగవంతునిపై నువ్వు కేవలం నమ్మకం ఉందనే కదా మరి అర్థం. ఆ నమ్మకాన్ని నువ్వు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు? ఏ కోరికనైనా నీ ఏ సమస్య అయినా అతి త్వరలోనే ముగింపు పలకబోతోంది. కానీ దానికంటూ ఒక సమయం అంటూ ఉంటుందిగా. ఆ సమయం వచ్చేంత వరకు నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకో అని సాయినాథుడు మనకు 7వ నెంబర్ తాకిన వారి కోసం మాత్రమే ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే 11వ నెంబరు అంకెను తాకిన వారి కోసం సాయినాథుడు ఇస్తున్నటువంటి సందేశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామా? మరి 11వ అంకెను తాకిన నా బిడ్డవు నువ్వు, నీ జీవితం ఇప్పటి నుంచి చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతోందమ్మా. 11 అంటే సహనం అని అర్థం. సబూరి మరియు సహనం. సాయిబాబా ఎప్పుడు కూడా 2 ప్రధాన ఉపదేశాలు, అంటే 2వ ప్రధాన ఉపదేశం ఏంటి సాయిబాబాది అంటే సబూరి. మొదటిది శ్రద్ధ, అలాగే 2వది సబూరి కదా. 11వ నెంబర్ తాకిన నువ్వు సబూరిని ఏర్పరచుకోవాలి తల్లి. అంటే అర్థం ఏంటి? తొందర పడకపోవడం, కాలం కోసం వేచి ఉండడం, బాబా నిర్ణయంపై విశ్వాసం పెట్టడం. 11 అంటే సబూరి. ఎప్పుడూ కూడా బాబా సమయాన్ని మీరు అంగీకరించాలి. 11లో 2 ఒకట్లు ఉన్నాయి కదా. ఒకటి నువ్వు అని అర్థం, ఇంకొకటి నేను అని అర్థం. ఈ 2 కలిస్తేనే అహంకారం తగ్గుతుంది, సమర్పణ అనేది పెరుగుతుంది కదా. 11లో 2 ఒకట్లు ఉన్నాయి కదమ్మా. ఒకటి నేను, ఒకటి నువ్వు అని గుర్తుపెట్టుకో. 11 ఎంచుకున్న వారికి తప్పకుండా బాబా సమాధానం రావడానికి చాలా నిశ్శబ్దంగా ఉండండి. 11 ఎంచుకున్న వారికి బాబా చెప్తున్న సందేశం ఒకటి, వేచి చూడండి, నేను ఉన్నాను అని. 11 అంటే ఆలస్యం కాదు, అది బాబా గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశం అని నువ్వు తప్పకుండా తెలుసుకో. ఈ బాబా నీకై ఉన్నానమ్మా, నీ కోసమే పరితపించిపోతున్నాడు. బాబా లీలలను అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా బాబా చమత్కారాలు చేసేటటువంటివన్నీ కూడా అర్థమవుతాయి. కానీ అతిగా ఆలోచిస్తున్నావు, అతిగా కంగారు పడుతున్నావు, కానీ నువ్వు కోరింది జరగడం లేదని బాధపడుతూ ఉన్నావు. శ్రద్ధ సబూరిని అలవర్చుకోలేక జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నావు. ఎందుకమ్మా నువ్వు అలా ఉన్నావు? మనసు పెట్టి ఒక్కసారి ఆలకించి చూడు. సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో నీకు తప్పకుండా అర్థమవుతుంది. నీవు అనుకుంటూ ఉన్నావు కదా, బాబా నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలి అని అనుకునే లోపలే అది వెనక్కి వెళ్ళిపోతుంది కదూ. నేను ఎంతగా పోరాడుతూ ఉన్నా కానీ ఆ పోరాడడానికి అర్థం లేకుండా పోతుంది. నన్ను ఎలా ప్రతిసారి కూడా నేను ఏదైనా అనుకున్నప్పుడు దాన్ని జరగనివ్వకుండా చేయడం వల్ల ఇంకాస్త ఎక్కువగా నిరాశ మిగులుతుంది. అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా కష్టాలను అలాగే బాధలను అన్నీ కూడా నాకు ఎదురవుతూనే ఉన్నాయి. ఏంటి బాబా ఇది? నిన్నే నమ్ముకొని నేను ఉన్నాను కదా, మరి ప్రతి క్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలు అని చెప్పి నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు, అవునా కాదా తల్లి? నిజం చెప్పాలి అంటే అసలు అపజయం కానే కాదు తల్లి, నిజమైనటువంటి గెలుపు నీదేనమ్మా.
నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండాలి. కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు. మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. ఇప్పటి వరకు నీ కోరిక తీరుతుందా లేదా? ఇప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా? ఈ కష్టాల్లో నేను ఎప్పుడు కూడా సతమతం అయిపోతూ ఉంటున్నాను. బాబా ఏంటలా చూస్తూ ఉన్నారు సమాధానం చెప్పకుండా అని అనుకుంటున్నావు. పరిష్కారం నేను చూపించడం ఎన్ని సమస్యల నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాను చూడు. ఒక్కసారి అవన్నీ గుర్తు చేసుకో. ఎన్నోసార్లు నీ సమస్యలకు పరిష్కారం నేను చూపించాను. ఏ కష్టము నువ్వు పడకుండా కష్టం నుండి నిన్ను దాటించేశాను. బాధపడుతూ ఉండడం వల్ల నీకు అర్థం కావడం లేదేమో, కానీ ఒక్కసారి ఆలోచించుకుని చూడమ్మా. ఒక్కసారి నీ మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా కష్టంలో నేను ఎప్పుడు కూడా నీకు సహాయం అందించానా లేదో అనేది నీకు అర్థమై తీరుతుంది. ఈ బాబా నీకు సహాయాన్ని ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉన్నాను, కానీ గుర్తించే అంత శక్తి నీకు లేదు. నీకు అసలు అది ముమ్మాటికి అందించడం లేదు అన్నది అబద్ధం. నీకు ఎప్పుడు కూడా చివరి జ్ఞాపకాలే మనకు ఎప్పుడూ కూడా గుర్తుంటాయి కదా. జరిగిన దాన్ని ఒప్పుకుని తీరాలి. ఉన్నదాని పట్ల విశ్వాసం ఉంచుకోవాలి. జరగబోయేదాన్ని ఆహ్వానించాలి. అవి ఏవైతే అయినా సరే తప్పదు. ఇవి కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతూ ఉంటుందని గుర్తుపెట్టుకో. మన సమస్యల్లో చాలా వాటికి కారణం వద్దు లేదు అని చెప్పడమే, తెలియకపోవడమే ఈ కష్టం. ఇతరుల విషయంలోనూ కాదు, మన మనసు అడిగే ఏదైనా సరే కోరికలను మనం వద్దని చెప్పలేని దుస్థితి వల్లనే దాపరిస్తుందని గుర్తుపెట్టుకోవడం. మనం ఏ కోరికతో అయితే ఎన్నో రోజులుగా మనం బాధపడుతూ మదనపడుతూ ఉన్నామో ఆ కోరిక కారణంగానే ఈరోజు నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నామని గమనించు. ఏ కోరికలైతే మనం ఎప్పుడు కోరుకుంటూ అనుభవిస్తామో ఆ కోరికలు భగవంతుడు తప్పకుండా ఇస్తాడని గుర్తుపెట్టుకో. నేను నిన్ను మనసా వాచ కర్మణ ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఉండమని చెప్తూ ఉన్నాను. ఈ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు, ఎన్నో రకాలైనటువంటి మాటలు అన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. పుట్టుకతో పోలవనం ఏది కూడా కాదు. ఏ ఒక్కరి జీవితం కూడా అలా ఉండదు. మరి అందరి జీవితాలు పడిలేచి బ్రతకాలే కానీ మనం ఒక్కరికే కాదు కదా. అసలు ఈ భూమిపై నమ్మకం లేని మనిషి లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నవ్వుతూ జీవించటం అలవరుచుకోవాలి. అదే జీవన రహస్యం అవుతుంది తల్లి. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోనేకూడదు. కానీ పెంచడం వరకే ఆ కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుని బాధ్యత. సంపాదించడం సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో. కష్టపడే దాంట్లోనే ఉంటుంది గౌరవం, మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు తల్లి. బలం ఉపయోగించి ఎదుటి గెలవటం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారిని మనసును గెలుచుకోవడం ఇంకా కష్టం తల్లి. డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదు, కానీ మనసుతో పంచుకునే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు స్నేహపూర్వమైనవి అని గుర్తుపెట్టుకో. శాశ్వతం అవే. నీ చుట్టూ అలాంటి వారు ఉంటే కనుక అలాంటి వారిని ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా కాపాడుకో. అటువంటి ప్రేమ నీకు ఎంతో గౌరవపూర్వకంగా మర్యాదను తెచ్చిపెడుతుంది. ఈరోజు నా మీద నమ్మకంతో ఒక 11వ నెంబర్ని నువ్వు తాకావు కదూ. ఎందుకు తాకావు అంటే నీ సాయి మీద నీకు ఏది అడిగినా తక్షణమే తీర్చేస్తానన్న నమ్మకంతోనే నువ్వు నా బిడ్డవు కనుక నీ సాయి చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటావు. కనుక ఈ సాయి ఏది చెప్తే అది నీ జీవితంలో జరుగుతుంది. కనుకనే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వారికి తల దించుకునేలాగా చేస్తుంది. అవునా కాదా? ఈ కాలం తలదించుకుని బ్రతికే వారిని ధైర్యంగా బ్రతికేలాగా చేస్తుంది. నవ్విన వాడిని ఏడ్చిన వాడిని ఏడ్చిస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మల్లాగా ఉండాల్సిందే. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువులాగా ఉంటుంది. మరి మనమే సంతోషంగా ఉండాలి అనుకుంటే మాత్రం అది ఒకటే దారి. ఒకరి గురించి మాట్లాడకుండా, ఒకరి గురించి అనుకోకుండా, ఆలోచించకుండా ఉంటే చాలు. అదే మనల్ని సంతోషమయం చేస్తుంది. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదు తల్లి. ఈరోజు నీకు ఈ హోలీ పండుగ రోజున సుఖ సంతోషాలు కలిసి రావాలని, ఈ చంద్రగ్రహణం తరువాత నీకంతా కూడా నీ బాబా ఎప్పుడు కూడా అది ఏదైనా సరే
ఇస్తాను అని మర్చిపోదు. ఈ బాబా చేసేటువంటి చమత్కారాలు, బాబా చూపించేటటువంటివి లీలలు నిన్ను మంచి దారిలో నడిపించడానికి నేను ఎప్పుడు కూడా నిన్ను కాపాడుకుంటూ వస్తాను. నీ జీవితంలో ఆనందాన్ని తీసుకుని వస్తాను. రేపటి రోజున నువ్వు ఒక శుభవార్తను కూడా తప్పకుండా వినబోతున్నావు. ఈ బాబా చెప్పిన సూక్తులు నువ్వు అర్థం చేసుకుని నీ జీవన శైలిని మార్చుకోవాలి. ఎవరికైనా సరే ఓపిక అనేది కొన్నాళ్ళేనమ్మా ఉంటుంది. సహిస్తున్నావు కదూ అని పదే పదే నిన్ను అలాగే చూస్తే ఆ ఓపిక నశిస్తుంది. అది అర్థం కాక కొంతమంది చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి వారికి మనసు విరిగి దూరం పెట్టడం మొదలు పెట్టారంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ దగ్గర అవ్వడం ఎంతో కష్టం. ఉన్నప్పుడే మనిషి విలువ, ఆ మనసు విలువను తెలుసుకోవాలి. కనుక ఈరోజు నా బిడ్డ అటువంటి తప్పు చేయకూడదని నీకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఎక్కడైతే ఏ బంధంలోనైతే నీకు అలా అలసట అనిపించిందో, ఎవరైనా నిన్ను నొప్పించి బాధ పెట్టిన వారు ఉంటే తక్షణమే అలాంటి వారిని దూరంగా చేసుకో. ఎందుకంటే వారి మనస్తత్వం, వారి స్వభావం అలా ఉంటుంది మరి. కనుక నువ్వు ఎవరినైతే బాధ పెట్టి అవమానించారో నిన్ను, వారందరికీ కూడా నువ్వు దూరంగా ఉండు. నీ గెలిపే వారికి సమాధానం, నీ విజయమే వారికి ఒక గుణపాఠం. నువ్వు వారిని చూసి భయపడుతూ ఏడుస్తూ ఇంకా అస్త అక్కడే కూర్చుంటే నిన్ను వారు ఈ విధంగానైనా ఏడిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంటపడకుండా తిరిగేవారే కొందరు ఉంటారు. మనకు అదృష్టం వరించినప్పుడు మన కంటపడాలని తాపత్రయపడేవారు కూడా కొందరు ఉంటారు. కనుక నువ్వు ఎటువంటి దిగులు చెందకుండా ఈ బాబా చెప్పినటువంటి మార్గంలో తప్పకుండా నడుచుకుని 11వ నెంబర్ తాకిన వారి కోసం సాయినాథుడు ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. నిజంగా సాయినాథుడు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాలు పంపారో తెలియదు, కానీ చాలా అంటే చాలా అదృష్టవంతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి సందేశం కదండి ఈరోజు మన బాబా వారైతే మనకు తెలియజేస్తారు కదండి. మరి సాయి ఎప్పుడూ తోడుగా ఉంటారన్నమాట. అంటే సాయిబాబా మనకు చెప్పారు, నువ్వు నన్ను నమ్మిన భక్తుడిని నేను ఎప్పుడు కూడా వదిలిపెట్టను. మీరు అడిగిన కోరిక నెరవేరకపోయినా సరే సాయిబాబా మౌనంగా ఉన్నట్లు మీకు అనిపించిన ఆ మౌనం వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది అని సాయినాథుడు చెప్తూ ఉంటారు. ఆ ఒక్క నామస్మరణ అంటే సాయిరామ్ అనే నామస్మరణం మన మనసును శాంతిపరుస్తుంది, మన ఆలోచనలను దారి ఇస్తుంది. నిజమైన నమ్మకం మాత్రమే కోరుకుంటారు కదా అందరూ కూడా. మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మన సాయినాథుడిని హృదయంలో పెట్టుకుని నిజంగా నమ్మితే చాలండి. సాయినాథుడే కూడా మనల్ని చూసుకుంటారన్నమాట. మన జీవితంలో మార్పు తప్పకుండా వస్తుంది. ఈ వీడియో మీ వరకు వచ్చిందంటేనే ఇది అదృష్టం కాదు, ఇది సాయిబాబా సన్నిధి ఛానల్ వల్ల మీకు మీ జీవితంలో ఒక సందేశం రూపంలో బాబా ఇచ్చారని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.